యోగు స్నేహితులు ఎంత గొప్పవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత మంచి స్నేహితులు సంపాదించుకున్నాడంటే యోగు జీవితం అలాగే అయిపోయిందని తెలుసుకున్న స్నేహితులు ఏం చేశారో తెలుసా? వాళ్ళ స్థాయిని, అంతస్తులు అన్నిటిని విడిచిపెట్టి, చుట్టాలు రాలేదండి. ఎక్కడ ఫస్ట్ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఎప్పుడు వచ్చారో తెలుసా? రెండింతలుగా దేవుడు దీవించినప్పుడు అప్పుడు వచ్చారట. ఎప్పుడు వచ్చారు? రెండింతలు. చివరి అధ్యాయంలో రెండింతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు, అయ్యో అన్నయ్య ఎంత లేసి అక్కడ రాయబడి ఉంటుంది ప్రతి ఒక్కడంట ఎంత వేసి బాధలు పడ్డామని తెచ్చి ఉంగరం ఇచ్చారట. ఎప్పుడు ఎప్పుడు దీవించిన పడినోడికే గిఫ్ట్లు వస్తాయి. అర్థమవుతుందా? కానీ స్నేహితులు ఎప్పుడు వచ్చారో తెలుసా? బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు అని తెలిసిన వెంటనే వచ్చారు. హల్లెలూయా. మనము కూడా అటువంటి స్నేహితులు సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇతరుల జీవితంలో అటువంటి స్నేహితులుగా ఉండగలగాలి. ఆమేన్.